అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు జాతికి పూర్వ వైభవం తేవడమే లక్ష్యమన్న చంద్రబాబు. రేపటి ఆకాంక్షలు సాకారం చేసేందుకే ఉమ్మడి మేనిఫెస్టో అన్న పవన్ కళ్యాణ్. అభ్యర్థులు రాజకీయ పార్టీలు నియమావళి ఖచ్చితంగా పాటించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. చురుగ్గా ప్రచార పర్వం ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రజలే తనకు బలమంటున్న కోలగట్ల. అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు అంటున్న అదితి గజతరాజు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు తెదేపా, భాజపా, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. రేపటి ఆకాంక్షలు సాకారం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధానిని అమరావతిని విధ్వంసం చేశారు. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాలు ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగింపేందుకు కూటమి ముందుకొచ్చింది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పచ్చళ్లు తయారు చేసే మహిళా కార్మికులతో ఆమె సమావేశం అయ్యారు. మహిళలతో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. ఈ సందర్భంగా తమ వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకువెళ్లారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రక్రియను నియమ నిబంధనలను ఎన్నికల కోడ్పై అభ్యర్థులకు వారి ప్రతినిధులకు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి ఎన్నికల కోడ్ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పార్టీలు అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఖర్చులకు సంబంధించిన నియమ నిబంధనలు వ్యయ పరిశీలకులు ప్రభాకర్, ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షలు, పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే పెయిడ్ న్యూస్ అంటే కొంతమంది మనకి క్యాండిడేట్స్ పేపర్స్ లో దాంట్లో వాళ్ళకి ఫేవరబుల్గా వాళ్ళు రాయడము ఇంకెవరి చేతిలో రాయించడం అనేది కొన్ని సందర్భాలు ప్రీవియస్ గా జరిగింది. సో ఆ మేరకు ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పెయిడ్ న్యూస్. సో ఒక న్యూస్ లాగా వచ్చే ఒక ఐటమ్ కానీ అది ఒక పర్సన్ కి బెనిఫిట్ అయ్యేలాగా వచ్చే ఐటమ్స్ ని మనం పెయిడ్ న్యూస్ గా భావిస్తాము. సో ఇలాంటి పెయిడ్ న్యూస్ ఐటమ్స్ కూడా ఈ కమిటీ ఐడెంటిఫై చేసి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇంటిమేట్ చేస్తారు. ఆర్ఓ మీకు నోటీస్ ఇస్తారు క్యాండిడేట్ కి. మీరు 96 అవర్స్ అంటే 4 డేస్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అది ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్ గా బుక్ అయిపోతుంది. పోనీ మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది మాది కాదు అది మీరు కంటెస్ట్ చేస్తే అప్పుడు ఆర్ఓ మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మేరకు డిసైడ్ చేసుకుంటారు. సో ఇది ఆల్రెడీ పెయిడ్ న్యూస్ కూడా ఇప్పటికే ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇన్స్టెన్సెస్ పేపర్లో వచ్చాయి. కొంతమంది పేపర్స్ డైరెక్ట్ గా రాసినప్పటికీ ఇది యాడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో యాడ్కి యాడ్ లాగా ఎక్స్పెండిచర్, పెయిడ్ న్యూస్ కి యాడ్ లాగా ఎక్స్పెండిచర్ భావించి ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు తమ లెక్కలు పక్కాగా నిర్వహించాలని పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు గుర్కరణ్ సింగ్ అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు పార్టీ నిధులతో పార్తీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యయ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, వ్యయ రిజిస్టర్లు అందించడం జరిగిందని, వాటిలో రోజువారీ జరిగే ప్రతి ఖర్చును పొందుపరచాలని అన్నారు. వ్యయ రిజిస్టర్లకు అనుబంధంగా ఎన్నికల వ్యయ విభాగం ప్రతి అభ్యర్థి ఖర్చులను పరిశీలించి షాడో రిజిస్ట్రేషన్లో నమోదు చేస్తుందని చెప్పారు. ఈ 2 రిజిస్టర్లో అంశాలు సరిపోలాలని ఆయన పేర్కొన్నారు. వ్యయ రిజిస్టర్ నిర్వహించకపోవడం, లెక్కలు చూపకపోవడం వల్ల సెక్షన్ 10A కింద అనర్హులు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి చేశాం, ఆశీర్వదించండి, సంక్షేమం అందించాం, ఆశీస్సులు అందించండి, రానున్న ఎన్నికల్లో వైసీపీని బలపరిచి గెలిపించండి అంటూ డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలను అభ్యర్థించారు. ఈ రోజు నగరంలోని 48 డివిజన్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సంక్షేమంలో 5 ఏళ్ల పాటు సాగించిన అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పాలన అందించాము కనుకనే ఓటు అడిగే హక్కు తమకు ఉందని అన్నారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని గుర్తు చేశారు. 3 తరాల అనుసంధాన వ్యక్తిగా అందరితో అభిమానాన్ని పెంచుకొని ప్రజలతో మమేకమవుతున్నామని అన్నారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరిన ప్రజలే తనకు నిజమైన బలమని అన్నారు. అలా చూసుకుంటే ఇంకెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒకే ఒక హామీ ఇచ్చారు. ఏంటంటే డోక్రా రుణమాఫీ చేస్తాను అక్కలారా, చెల్లుళ్ళారా, అమ్మలారని.
ఆ ఒక్కటే అతను చేయలేరు. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారంటీలు మన ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు అవి ఏమి నమ్మకండి. ఎందుకంటే ఒక్క హామీనే నెరవేర్చిన అతను 6 హామీలు ఏమి నెరవేర్చగలరు? అతను ఇచ్చే హామీలన్నీ కూడా ఎలక్షన్ల వరకే. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యథారాజు తదా ప్రజ అన్నట్టే ఉంటుంది. అందుకని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అలా మనం విజయనగరం చూసుకుంటే మన అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారు. ఎందుకంటే అది అందరికీ తెలిసింది. విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి ఎదిగిన తర్వాత ఎంతో డెవలప్ చేశారు. చెరువులు, పార్కులు, ఫుడ్ బ్యాంకులు, అలాగే మంచినీటి సమస్య. గతంలో మనకి అనేక మంచినీటి సమస్య ఉంది. 4 రోజులకి 5 రోజులకి ఒకసారి కాలేజీలు వచ్చాయి. అలాగే ఆ సమస్యను పరిష్కరించే శాశ్వత పరిష్కారంగా ఈ రోజు 11 వాటర్ ట్యాంకులు కట్టించి, అలాగే 580 ఇంటర్నేషనల్ కలెక్షన్ ఇచ్చి మంచినీటి సమస్య లేకుండా చూశారు. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఈ గాజుల వ్యాన్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళ కూడా ఏ సమస్య చెప్పారు. ఒకరు కరెంటు వైర్ల సమస్య చెప్పారు, ఒకరు రోడ్డు సమస్య, ఒకరు కాలువ సమస్య. అలాగే ఏ సమస్య చెప్పినా సరే అన్నయ్య గారు ఆ సమస్యను ఆలకించి అక్కడికక్కడ అధికారులతో చెప్పి ఆ సమస్యను పరిష్కరించారు. నేను కాదు, ఈ కిందున్న మా నాయకులు సగర్వంగా తలెత్తుకునేటట్టు నా తాలూకా పరిపాలన ఉంటుందని ఇవాళ ఎంతమంది వచ్చి సామాన్య వెన్నంటే మేము ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం అంటే మా మీద ఒక నమ్మకం. సామాన్య వెనకాల తిరిగితే మా గౌరవం పెరుగుతుందే కానీ మేము తలదించుకునే పని చేయడు వీరభద్ర స్వామి అనే ఒక నమ్మకంతో ఇంతమంది మా దగ్గరికి వచ్చారు. మా గౌరవాలు ఎప్పుడూ ఆలోచించాం. మాతో పాటు ఉన్న వాళ్ళ గౌరవం పెరిగితే మా గౌరవం పెరుగుతుందన్న ఒక ఆలోచనతో పని చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ 450 ఇళ్ల స్థలాలు ఇచ్చాం. బుంకలంలో కానీ కొండకరకంలో కానీ 106 టిట్కో ఇల్లు ఇచ్చాం. ఎవరి దగ్గర రూపాయలు లంచం అడగలే. ఇంకా 175 మందికి ఇల్లు స్థలాలు ఉన్నాయని 59వ సచివాలయంలో మరికొంతమంది 57 మన ఇల్లు మన పేరు మీద ఉండాలంటే జగన్ పోవాలి, బాబు రావాలని విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుష్పటి అదితి గజపరాజు పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణం 1వ డివిజన్లో గల వేణుగోపాలపురం, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదితి గజపరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు వంటివని, దేశంలోనే మొదటిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లారని, మహిళల కోసం దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారని, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని పిలుపునిచ్చారు. ఇక్కడ మనం చూస్తుంటే చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. అయితే నిరుద్యోగ యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనమేమో తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలకి ప్రణాళిక వేశారు. ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అలాగే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద మనం చేస్తూ ఉన్నాం. అయితే యువత కోసం ఎప్పుడైనా మనం పెద్దపీట వేస్తాం. అలాగే మన మహిళల కోసం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం ఎంతో చేస్తాం. అయితే ఈరోజు వాళ్ళకి ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే వాళ్ళ కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వస్తాయి. అలాగే 18 to 49 years మహిళల కోసం 1,500 నెలకి, అలాగే రైతుల కోసం 20,000 ఆర్థిక సహాయం, అలాగే చదువుకున్న పిల్లల కోసం 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు. అయితే ఈ విధంగా ఒక పాజిటివ్ విధంగా మనం సంపద సృష్టించి సమానంగా అభివృద్ధి, సంక్షేమం అనేది ముందుకు తీసుకువెళ్తాం. అయితే ఎన్నికల సందర్భంగా మే 13న ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడికి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలి అని కోరుకుంటున్నాను. అలాగే మనకి బ్యాలెట్ నెంబర్ 1 అంటే పైనే ఉంటుంది ఇది. సో ఇది పైనే ఉంటుంది కాబట్టి మీరు సైకిల్ గుర్తు మీద బ్యాలెట్ నెంబర్ 1 మీద వేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి, నరేంద్ర మోదీ గారిని
ప్రైమ్ మినిస్టర్గా చేయాలని కోరుతా ఉన్నాను. మన రాష్ట్రం దేశం మళ్ళీ పురోగతి పదంలోకి అందరం కలిసి తీసుకువెళ్దామని కోరుతూ సెలవు తీసుకుంటాం. సమాజ నిర్మాణం మరియు అవినీతి రహిత పాలన లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలంగాణ సంక్షేమం జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము అన్నారు. భోగాపురం మండలం ముంజేరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని మంచి పాలన కావాలంటే అంతా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి నడపాలంటే అంత స్తోమత లేనివారే ఉన్నారని, అలాంటప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో పయనించే ఎన్డీఏ కూటమి మద్దతు తెలపాలని కోరారు. జాయింట్ యాక్షన్ కమిటీ జనసేన చీఫ్ కోఆర్డినేటర్ చందక రామదాసు మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం నాగమాధవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయించడం ఆనందదాయకమన్నారు. అభ్యర్థిని సెలెక్ట్ చేసి మా ముందుకు ఇచ్చారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అద్భుతం అని చెప్తున్నానంటే క్లీన్ చిట్ మొత్తం ఏంటంటే వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో ఎంతో మంది భారతీయులకు ఆదర్శమయ్యి ఎంతో మంది భారతీయులకి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ప్లేస్మెంట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉంచిన మహా అద్భుతమైన జంట ఆ లోకం నాగమాధవ్ గారు మరియు లోకం ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు లక్కీగా మా క్యాండిడేట్స్ అవ్వడం ఈ నియోజకవర్గ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఈవిని గెలిపించుకుంటే మనకి రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఏదో ఒక నిరుద్యోగులందరికీ ఒక ఆశ ఉంటుంది అని ఒక విజనరీ ఉన్న లీడర్స్, మంచి విద్యార్థులు, ఏదో డప్పులు డోలకులు కొట్టుకొని ఎక్కడెక్కడో తిరిగే క్యారెక్టర్లు కాదు, లేకపోతే ప్యాకెట్లు ఆడుకొని ఇంకో. ఎలక్షన్ సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ తరఫున లోకం నాగమాధవి గారు కంటెస్ట్ చేస్తున్నారు. వారి మద్దతుగా మేమందరం కూడా నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇక్కడున్న కాపు, బీసీ, ఎస్సీ వర్గాలు, పేద వర్గాలు అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంలాగా కలిసి అందరం కలిసి ఒక వాయిస్ ఇస్తున్నాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ కాపులు, బీసీ, ఎస్సీ వర్గాలు అందరూ కూడా ఎవరు అధికారం అనిపించిన కులాలు కాదు, డబ్బును కులాలు కాదు. ఇలాంటి అణగారిన వర్గం, పేద వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం రావడం, రాష్ట్ర స్థాయిలో పార్టీలు నడపటం, ఇలా అంత శక్తి ఎవరికి లేదండి. అంత డబ్బులు లేదు, ఎవరు అంత శక్తి ఉన్న వాళ్ళు కాదు, ఎవరు కూడా అంత ఒకప్పుడు అధికారం అనుభవించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా. అందులోంచి పవన్ కళ్యాణ్ గారు మనిషి బయటకు వచ్చి తన శక్తి కొలది పార్టీని పెట్టి నడుపు ముందు తీసుకెళ్తున్నాడు. ఆయన ఓడిపోయినా సరే వెనకడుగు వేయకుండా, డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, ఉన్న అప్పులు చేసేది సరే పార్టీ నడుపుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఒక మంచి ఆశయాలతో వెళ్తున్నాడు. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి, అవినీతి రహిత పాలన జరగాలి, సమాజం నిర్మాణం అవ్వాలి. ఒకప్పుడు ప్రజారాజ్యం పేరుతో కూడా అదే ప్రయత్నం జరిగింది. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాగం లోకం మాధవి చురుగ్గా ప్రకారం పాల్గొంటున్నారు. అడుగడుగున ప్రజలు ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. నెల్లిమర్ల మండలంలో నెల్లిమర్ల టౌన్, గరికపేట, పూతికపేట, మొయిద, కొండగుంపం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మహిళలు హారతులిచ్చి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అంచెలంచెలుగా అన్ని గ్రామాల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రోతు బంగారరాజు, సువ్వాడ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పని చేసుకున్నారు కదమ్మా. మరి మీరు కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తున్నారు కదా, ఎందుకు చదివిస్తున్నారు? మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు. వాళ్ళైనా సరే కష్టపడి చదువుకొని ఉద్యోగం చేయాలని ఆశపడే కదా. మరి ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి కదమ్మా. మరి పరిశ్రమలు రావాలంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనుభవం ఉన్నటువంటి మన మేడం గారు
ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు తేవడం కోసం వాళ్ళు కృషి చేస్తారని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేస్తామంటున్నారు. మన చంపావతి నది, గోస్తని నది ఇవన్నీ ఉన్నాయి మనకి. వాటి అనుసంధానం కూడా చేస్తామంటున్నారు. దానివల్ల నీరు పుష్కలంగా ఉంటుంది. అలాగే మన తోటపల్లి కాలువలో కూడా నీరు వచ్చే విధంగా ఖచ్చితంగా రైతుకి సాగునీరు అందే విధంగా తీసుకెళ్తాం. ఎందుకంటే రైతు ఈరోజు చాలా నష్టపోతున్నాడు. పెట్టుబడులు పెరిగిపోయి నాణ్యమైన విత్తనాలు దొరక్క, సబ్సిడీలు లేక, ఎరువులు సకాలంలో దొరక్క, ఎందుకు కట్టారో ఆర్బీకే సెంటర్లు నాకే తెలియదు. రైతు భరోసా కేంద్రం అంటే రైతు నిలువున ముంచేసిన కేంద్రాలు అవి. కాబట్టి మన రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని మీకు మాటిస్తున్నాను. రైతును ఆదుకుందాం. రైతుకి ఆర్థిక సహాయం కూడా ఏడాదికి 20,000 రూపాయలు నేరుగా మీ ఖాతాలో పడేటట్టు ఖచ్చితమైన ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాం. అలాగే గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు కూడా చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. నగరంలోని 20, 38వ డివిజన్ల తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థాన్ని తీసుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలను వేసి కోలగట్ల సాదరంగా ఆహ్వానించారు. నేటి నుంచి వైసీపీ కుటుంబ సభ్యులుగా నిరంతరం సహాయ సహకారాలు అందించడమే కాకుండా అండగా నిలుస్తామని మాటిచ్చారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సంక్షేమ పాలన అందించారన్నారు. పార్టీ విధానాలు, ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారన్నారు. ఈ రోజు మీరు జనసేనలో పట్టుకొని గతంలో ఎక్కడో తిరిగినట్టు ఇక్కడ ఉండదు. అభిమానాలు, ఆప్యాయతలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని పిలిచే తత్వం కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటే ఇంకా అనుబంధం పెంచుకుంటాం. మీకు ఇప్పుడు మేము కొద్దిగా బిజీగా ఉన్నాం కాబట్టి అనుబంధం పేరున చేసుకోలేకపోయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత మీతో అనుబంధాన్ని పెంచుకుంటాము. అలాగే వాళ్ళు తవిటరాజు గారు పిలిచారు, లేకపోతే యువజన నాయకులు పిలిచారు, వెళ్ళాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొరపాటు చేసామన్న ఆలోచన మీ మనసులో రానికుండా మా తాలూకా ప్రభుత్వం ఉంటుంది. ఒక్క మాట చెప్పండి, విజయనగరం అభివృద్ధి చెందిందా లేదా? గట్టి చెప్పాలి. గతం మీద ఈరోజు ఏ కొరత లేకుండా ఉన్నావా? రానున్న కాలంలో మీ అందరి సహకారంతో మరొక్కసారి గెలిస్తే ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తాము. మీకు మాకు అనుబంధమే. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు, జూనియర్లు, పాత వాళ్ళు, సీనియర్లు అని ఉండదు. అందరికీ సమాన హోదా, సమానంగానే అందరం ఉంటాం. అందరికీ ఒకటే నాయకత్వం. అందులో ఏ విధమైన పొరపాటు జరగదని తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తున్నాం. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి. 15వ డివిజన్కు చెందిన దున్న రాంబాబు, దండు హారి, పోతాబత్తుల వెంకట్రావు, గండు శ్రీనివాసరావుతో పాటు 50 కుటుంబాలు మరియు 49వ డివిజన్కు చెందిన భవిరి నాగభూషణ్, తలే రామకృష్ణ, బుద్ధ నాగరాజు, తోలాపు బాలకృష్ణతో పాటు 50 కుటుంబాల వారు, మొత్తం 100 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో నూతనంగా జరిగిన వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మన ఆస్తి మన పేరు మీద, మన ఇల్లైనా మన పొలమైనా మన పేరు మీద ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ నదుల అనుసంధానం మొదలుపెట్టి మనందరికీ ఇంటికైనా, పొలంకైనా, ఇండస్ట్రీకైనా నీళ్ళు అనేది అందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కావాలంటే, మంచి నాణ్యమైన కరెంట్ కావాలంటే 30% కాస్ట్కి తగ్గించి మీ అందరికీ కరెంట్ అందించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే మనకి
విజన్ 2047 ఇంప్లిమెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే వికసిత్ భారత్ 2047 అవ్వాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అయితే మే 13న ఎన్నికల రోజు ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి, అలాగే 2 ఓట్లు కూడా బ్యాలెట్ నంబర్ 1 మీద వచ్చినాయి. అయితే మీరందరూ కూడా మీ ఓటు బ్యాలెట్ నంబర్ 1 సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ, అలాగే నరేంద్ర మోదీ. విజయనగరంలో మొట్టమొదటిసారిగా కోత లేకుండా లేజర్ ద్వారా ఆపరేషన్ చేసే ప్రక్రియను శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయి ఆసుపత్రిలో గత 6 సంవత్సరాలుగా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్గా ఎంతో మందికి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ కట్టమూరి సింధూరిచే ఈ లేజర్ ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో ప్రీవియస్గా ల్యాప్రోస్కోపీ సర్జరీస్ అయ్యేవి. ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటే చాలా క్రిటికల్, చాలా కాస్ట్లీ. ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో అయ్యేవి. అవి కూడా మినిమమ్ 70,000, 80,000, ₹1,00,000 అయ్యేవి. అలాంటి సర్జరీస్ డాక్టర్ సింధూరి మేడం గారు మా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ల్యాప్రోస్కోపీ సర్జరీస్ గత 5 to 6 yearsగా మేము చేస్తున్నాం. దానివల్ల ప్రజలు, పేషెంట్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు ఓపెన్ సర్జరీస్ చేసుకోకుండా, కుట్లు కోత లేకుండా సర్జరీస్ చేసినట్లయితే అతి తక్కువ టైంలో ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేసేయచ్చు. సో రీసెంట్గా మేడం గారు ఎన్నో ల్యాప్రోస్కోపీ సర్జరీస్ పేదవాడికి అతి తక్కువ ఖర్చుతో చేస్తారు. అలాగే మేడం గారు లేజర్ సర్జరీ అనే కొత్త టెక్నాలజీని మొన్న నేర్చుకున్నారు. 15 రోజుల పాటు బాంబే వెళ్ళి ఈ లేజర్ సర్జరీస్ నేర్చుకున్నారు. లేజర్ సర్జరీ అంటే పైల్స్ ఆపరేషన్స్, కాళ్ళలో నరాలు, ఫిస్టులా, పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన కుట్టు కోత లేకుండా వితిన్ అవర్స్లో, 24 అవర్స్లో మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల చాలా అడ్వాంటేజ్, చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది, తక్కువ హాస్పిటల్ స్టే అవుతుంది. ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజరు. కానీ విజయనగరం పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వాస్తు జ్యోతిష్య పండితులు ఉపద్రష్ట వెంకట వరప్రసాద్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పట్టణంలోని కాశ్వీ హాస్పిటల్కి చెందిన ప్రముఖుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ ఉచితంగా తనిఖీలు నిర్వహించి చికిత్స నిర్వహించారు. డాక్టర్ ఏ వివేక్ షుగర్, బీపీ, జ్వరము, గుండెకి సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేశారు. శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కాట్రాక్ట్ పరీక్షలు ఎంపిక చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో, అనుగ్రహంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా చాలా ఆనందదాయకం. ఇందులో మన విజయనగరంలో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్, కాశ్వీ హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్ వైద్యులు, అలాగే ప్రముఖ వైద్యులందరూ కూడా వచ్చి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. నమస్తే. పార్వతీపురం మండలంలోని గిరిజన పంచాయతీలు బుదురువాడ, గోచెక్క పంచాయతీల పరిధిలోని ఉన్న బొడ్డవలస, టోంకి, సంఘం దొరవలస, టోకిలోవా, బిత్తరటంకి, లిడిగవలస, కొనసరవాణి మొదలగు గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అలజంగి జోగారావు విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిపుత్రులు అలజంగి జోగారావుకు పెద్ద ఎత్తున నృత్య వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమలక్ష్మీపురం మండలంలోని లక్కగూడ, మొరమ, చదునుగూడ తదితర ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ
జనసేన కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి ముమ్మరంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. గిరిజన ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జాతికి పూర్వ వైభవం తేవడమే లక్ష్యమన్న చంద్రబాబు. రేపటి ఆకాంక్షలు సాకారం చేసేందుకే ఉమ్మడి మేనిఫెస్టో అన్న పవన్ కళ్యాణ్. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమావళి ఖచ్చితంగా పాటించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. చురుగ్గా ప్రచార పర్వం ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ప్రజలే తనకు బలమంటున్న కోలగట్ల. అభివృద్ధి, సంక్షేమం దేశం పార్టీకి రెండు కళ్ళంటున్న అదితి గజరాజు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.